హెచ్కే పర్మనెంట్ మేకప్ క్లినిక్ తెలుగు స్టేట్స్లో చాలా ఫేమస్ అయిన క్లినిక్ ఇది. చాలా తక్కువ టైంలో మంచి మార్కెటింగ్ చేసి బాగా అండ్ వాళ్ళ ట్రస్టింగ్ సర్వీసెస్తో పేరు తెచ్చుకున్నారు. ఈ క్లినిక్ ఫౌండర్ హర్షిత కార్తిక్. తిను సర్టిఫైడ్ కాస్మెటాలజిస్ట్ అండ్ పర్మనెంట్ మేకప్ ట్రైనర్. సో బేసిక్గా వీళ్ళ క్లినిక్స్లో పర్మనెంట్ లిప్ కలర్, ఐబ్రోస్, గ్లో అప్స్ ఇలాంటివి చేస్తుంటారు. వీళ్ళ క్లినిక్స్ హైదరాబాద్, బెంగళూరు అండ్ విజయవాడలో ఉన్నాయి. వీళ్ళు బ్యూటీ ప్రోడక్ట్స్ని కూడా లాంచ్ చేశారు, లైక్ క్రీమ్స్, సన్ స్క్రీన్స్, సప్లిమెంట్స్, హెయిర్ అండ్ బ్యూటీకి. అవి వాళ్ళ వెబ్సైట్లో అవైలబుల్గా ఉంటాయి. అండ్ రీసెంట్గా వీళ్ళు హెచ్కే హాస్పిటల్ని కూడా స్టార్ట్ చేశారు హైదరాబాద్లో. ఇందులో ప్లాస్టిక్ సర్జరీ, కాస్మెటిక్ గైనకాలజీ అండ్ హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ కూడా చేస్తారు. వీళ్ళ మార్కెటింగ్ స్ట్రాటజీతోనే వీళ్ళు చాలా ఫాస్ట్గా ఫేమస్ అయ్యారు. వీళ్ళ ప్రమోషన్స్కి మొత్తం తెలుగు స్టేట్స్లో ఉన్న ఇన్ఫ్లుయెన్సర్స్ అండ్ బిగ్ బాస్ కంటెస్టెంట్స్ని తీసుకొస్తున్నారు. దీనివల్ల ఆల్మోస్ట్ పాపులారిటీ వచ్చేసింది. లైక్ దీప్తి సునయన, సుప్రీత, సిరి హనుమంత్, పల్లవి ప్రశాంత్, లాస్య ఇలా చాలా మంది వెళ్ళారు. దీనివల్ల ఇన్స్టాగ్రామ్ ఫేమస్ అయిపోయారు వీళ్ళు. అయితే ఇప్పుడు అదే ఇన్స్టాగ్రామ్లో వీళ్ళకి ఇప్పుడు ఆపోజిషన్ స్టార్ట్ అయింది. ఈ క్లినిక్ ఫేక్ అని, సర్టిఫైడ్ డాక్టర్స్ లేరు అని, ఫేక్ మార్కెటింగ్ స్ట్రాటజీస్ యూస్ చేస్తున్నారు అని ఇలా చాలా వస్తున్నాయి. బేసిక్గా హెచ్కే ఫౌండర్ హర్షిత ఒక కాస్మెటాలజిస్ట్ అండ్ తను ఒక డాక్టర్, అంతేకాని మెడికల్ డాక్టర్ కాదు అని ప్రూఫ్స్ తో పాటు బయట వస్తుంది. ఇలాంటి సర్టిఫికేట్స్ ఉన్న వాళ్ళు బేసిక్ ట్రీట్మెంట్స్ లైక్ పెడిక్యూర్ అలాంటివే చేయాలి తప్ప అడ్వాన్స్ ట్రీట్మెంట్స్ చేసే రైట్స్ ఉండవు. అండ్ తను డాక్టరేట్ తీసుకున్న యూనివర్సిటీ 1 year తర్వాత బ్లాక్ లిస్ట్ చేశారు చాలా రీజన్స్. తను డాక్టర్ అని పబ్లిక్ లో చూపించుకోవడానికి ఇలాంటి క్లినిక్స్ పెట్టి చేస్తోంది అని అంటున్నారు. ఈ హెచ్కే క్లినిక్ వల్ల చాలా మంది సఫర్ కూడా అయ్యారు అని, ఆ ఇన్ఫ్లుయెన్స్ లో పడి అమౌంట్ కూడా పోగొట్టుకున్నారు అని చెప్తున్నారు. డబ్బులకి వేరే సర్టిఫైడ్ డాక్టర్ సర్టిఫికేట్స్ కొనుక్కొని డిస్ప్లేకి వాళ్ళ క్లినిక్స్ లో పెట్టుకుంటున్నారు అని చెప్తున్నారు. అదే కాకుండా ఇంట్రెస్టింగ్ విషయం ఏంటి అంటే, ప్రిస్క్రిప్షన్స్ రాసేటప్పుడు ప్రిస్క్రిప్షన్ ఫామ్ లో రాయకుండా కన్సల్టేషన్ ఫామ్ లో రాస్తున్నారు. క్లినిక్ కి నోటీసెస్ పంపించి ఎంక్వైరీకి వెళ్ళినప్పుడు వాళ్ళకి అక్కడ అప్రాప్రియేట్ డెర్మాట్స్ కనపడలేదు అని చెప్తున్నారు. అండ్ ప్రాపర్ మెడికల్ రికార్డ్స్ కూడా ఇంతవరకు వాళ్ళకి సబ్మిట్ చేయలేదు అని చెప్తున్నారు. ఇలా ఇది ఒకటే కాదు, చాలా క్లినిక్స్ ప్రాపర్ సర్టిఫికేషన్స్ లేకుండా నడుపుతున్నారని కూడా అంటున్నారు. అండ్ 1 by 1 ఎక్స్పోజ్ అవుతున్నాయి రీసెంట్ గా. ఓవర్ గా ప్రైజెస్ చార్జ్ చేస్తూ జనాలను లూట్ చేస్తున్నారు అనే న్యూస్ కూడా వస్తున్నాయి. సో ఒక క్లినిక్ పెట్టాలంటే ఒక సర్టిఫైడ్ డర్మటాలజిస్ట్ అయి ఉండాలి కదా. కానీ వీళ్ళు లైసెన్స్ తీసుకున్నప్పుడు ఉన్న నేమ్స్ ఒకటి హర్షిత కార్తిక్, తను క్లియర్ గా డాక్టర్ కాదు, అండ్ డాక్టర్ వై అనురూప్ రాయ్ ఎంబీబీఎస్, ఈయన కూడా డర్మటాలజిస్ట్ కాదు, ఎంబీబీఎస్ డాక్టర్. ఈ పెరుగుతున్న నెగిటివిటీ అండ్ కొంతమంది ఇన్స్టాగ్రామ్ లో వీళ్లకు అపోజ్ చేస్తూ వీడియోస్ చేస్తూ ప్రూఫ్స్ కలెక్ట్ చేస్తున్నారు అని తెలిసాక హర్షిత కార్తిక్ తన ఇన్స్టాగ్రామ్ ప్రొఫైల్లో ఒక వీడియో రిలీజ్ చేసింది, చాలా ఎమోషనల్ గా. హలో గైస్, సోషల్ మీడియాలో మా క్లినిక్ పైన కొన్ని ఎలిగేషన్స్ వస్తున్నాయి. ఫస్ట్ ఏమో మా క్లినిక్కి లైసెన్సెస్ లేవన్నారు, ఆ తర్వాత డాక్టర్స్ లేవన్నారు, తర్వాత ఈ డాక్టర్స్ ఉన్నారు కానీ వీళ్ళు ఫేక్ అని అన్నారు, తర్వాత ఓకే వీళ్ళు ఫేక్ డాక్టర్స్ కాదు, క్వాలిఫైడే, కానీ వీళ్ళు నాట్ అప్ టు ద మార్క్, అంత మంచి డాక్టర్స్ కాదు అని అన్నారు. సో ఏదో ఒకటి అంటే ఒక దాని తర్వాత ఒకటి అంటూనే ఉన్నారు. మేము అండ్ వాటన్నిటికీ క్లియర్ చేసుకుంటూనే వస్తున్నాము. మా దగ్గర ప్రతి ఒక్క లైసెన్స్ ఉంది. We are authorized to perform all the procedures. మీకు ఏదైనా డౌట్ ఉంది, ప్లీజ్ క్లినిక్కి రండి. క్లినిక్ లైసెన్స్ కావాలా అడగండి, మేము చూపిస్తాము. ఒక ప్రోడక్ట్ కొంటున్నారు, నాకు ఈ ప్రోడక్ట్ ల్యాబ్ టెస్ట్ రిపోర్ట్ అడగండి, వీ విల్ సబ్మిట్ యూ. వాళ్ళు అన్ని రూల్స్ ఫాలో అవుతున్నారని, ఇవన్నీ ఫేక్ న్యూస్ అని, వాళ్ళ గ్రోత్ చూడలేక చాలా మంది ఇలా చేస్తున్నారు అని. వాళ్ళకి ఇంతమంది కస్టమర్స్ రావడానికి రీజన్ మౌత్ ఆఫ్ వర్డ్ మీదే వస్తున్నారు. ఒకవేళ ఏదైనా రాంగ్ ఉంటే అంతమంది రారు కూడా అని అంటుంది. ఇక్కడ అర్థం కావాల్సిన విషయం ఏంటంటే, మా దగ్గర ఒక క్వాలిఫైడ్ డర్మటాలజిస్ట్, క్వాలిఫైడ్ డాక్టర్స్ లేకపోతే రిజల్ట్స్ అనేవి రావు. ఒక క్లయింట్కి రిజల్ట్ రావట్లేదు అని అంటే వాళ్ళు రిపీటెడ్గా మా క్లినిక్కి రారు, రైట్? సో సోషల్ మీడియాలో జరిగే ప్రమోషన్స్ ఒక 20-25% అవుతే, క్లయింట్స్ ద్వారా వర్డ్ ఆఫ్ మౌత్ ద్వారా జరిగే ప్రమోషన్సే 80-85%. ఈ విషయం బిజినెస్లో ఉన్న ప్రతి ఒక్కరికి కూడా తెలిసే ఉంటుంది తప్పకుండా. ఒక చిన్న రూమ్లో 2021లో స్టార్ట్ అయిన ఈ క్లినిక్ ఇప్పుడు 2025కి 4 బ్రాంచెస్ అండ్ 1 హాస్పిటల్ అవ్వడానికి రీజన్ వాళ్ళ హార్డ్ వర్క్ అని అంటుంది. కొంతమంది యాక్టివిస్ట్స్ ఏమో అది మార్కెటింగ్ వల్లే అంటున్నారు. దీని మీద మీ ఒపీనియన్ ఏంటో నాకు కమెంట్ చేసి చెప్పండి.